కడతాల్ టోల్ ప్లాజా దగ్గర ఏదైతే గొడవ అయిందని చెప్పేసి ఎలక్ట్రానిక్ మీడియా కానీ అన్ని టీవీలలో ఏదైతే వస్తుందో అందులో ముఖ్యంగా మనీష్ గౌడే ముందే ఆయనే మొత్తం గొడవ చేస్తానికి కారణం అన్నట్టు ఏదైతే వస్తుందో అందులో వాస్తవం లేదు. అసలు యాక్చువల్గా టోల్ ఫీజు కూడా కట్టకుండా పోయిననేసి ఏదైతే అంటారో అది తప్పు. అది 1-2 గంటల మధ్యాహ్నం అది ఆల్రెడీ 55 రూపాయలు డబ్బులు అకౌంట్లో తీసుకొని అది ఇవ్వడం జరిగింది. రిటర్న్లు వచ్చేటప్పుడు అది బోర్డు అడ్డం పెట్టిరంట వీఐపీ కింద. అంటే అప్పుడు చాలా మంది లైన్ బండి ఆగి ఉంటే అది జరిపి పోదామనేసి ముందుకు వచ్చారు. అదే అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే ఫీజు కట్టకుండా పోతున్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చి బండి మీద వచ్చి ఆపి గట్టిగా ఆపి అడిగేసరికి మనీష్ గౌడ్ బండి నడిపిస్తున్నారు. ఆయన బండి ఎప్పుడు దిగలేరు. బండి మొత్తం బండి నడుపుకుంటూ కూర్చుంటూ వెనుక ఉన్న ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇది మన అరుణ్ రెడ్డి, నితీష్, షాయి ఇలా బర్త్డే పార్టీ కూడా ఒకటి షాయిదే ఉంటే సంవత్సరం కింద నుంచి కూడా ఇప్పుడు అది అరుణ్ రెడ్డి అయితే ఎవరైనా ఉన్నాయో ఈ మధ్య 1 ఇయర్ నుంచి టచ్లో వెళ్ళాడు. నిన్ననే ఫంక్షన్ ఉందని చెప్పేసి వాడు వచ్చి వాళ్ళ నెంబడి షాయి వీళ్ళిద్దరు కూడా మనిషి ఎంబడి కూడా కలవడం జరిగింది. ఇంకా మా ముగ్గురు ఫ్రెండ్స్ మాత్రం ఈయన ఎవరు నితీష్ ఇంకా వేరే వాళ్ళు రెగ్యులర్గా వీళ్ళు కలిసే ఉంటారు. అయితే ఆడ ఇప్పుడు టీవీలో నాకు బాధాకరం ఏంటంటే విజిల్స్ ఏవైతే విజిల్స్ వస్తున్నాయో అందులో ఏడ కూడా మనీష్ గౌడ్ కత్తి పట్టుకున్నట్టు కానీ లేకపోతే ఇప్పుడు పొడిచినట్టు కానీ లేకపోతే దాడి చేసినట్టు కానీ ఏడ కూడా విజిల్స్లో ఆయన ఫోటోనే లేదు, ఆయన వీడ కూడా కనిపిస్తలేడు. అది కనిపిస్తున్నాడు అరుణ్ రెడ్డి, దుడ్డుగా ఉన్నాడు గడ్డములదేమో నితీష్, వీళ్ళిద్దరు ఉన్నారు. ఆ షాయి అనేటోడు విడిపిస్తున్నాడు. మనోడు బండి కార్లో కూర్చుండు. ఇది అవుతుంటే ఇంకా భయపడి బండి వాళ్ళ విజిల్స్ కనిపిస్తుంది, భయపడి ఆడ బండి తీసుకొని ముందు వెళ్ళిపోయాడు స్పీడ్. ఆగినాక వీళ్ళు వచ్చి ఇలా లెక్కిరు. కానీ మనీష్కు కావాలని ఇలా ఏంటంటే ఉన్నట్టు చెప్తే బాగుంటుంది. అదే లోకల్గా ఇప్పుడు సీఐ చేస్తే అడిగినా చెప్తారు. ఇంటరాక్షన్లో కూడా వాళ్ళు కూడా మాట్లాడుతారు. దీనికి అధికార పార్టీలో ఉండి నేను ఇంప్లిమెంట్ చేసి అది చేయాలని కూడా మేము అక్కడ ఉద్దేశం కూడా పోలీసు చట్టాల నమ్మకం ఉంది. నిజంగా కూడా మామూలు తప్పు ఉంటే అది ఉన్నట్టు చెప్పాలి. కానీ మనోడు దాడి చేసిండు, మనోడు చాకులు పట్టుకుని చేసి ఇవన్నీ వస్తుంది. ఇదైతే చాలా బాధ అనిపిస్తుంది నాకు కానీ మా భార్య కానీ మా అమ్మ కానీ మొత్తం పొద్దున్న నుంచి అసలు రాత్రి నుంచి కూడా అసలు ఏం పరిస్థితి ఘోరం బాధగా ఉంది. దయచేసి మీకు చెప్పేది ఏంటంటే ఇలా ఉన్నది వాస్తవానికి ఏముందో అని చెప్తే మేము సంతోషిస్తాం తప్ప ఏంటంటే రాజకీయంగా నేను ఉన్నాం కాబట్టి అంతా 5 మంది పిల్లలు ఉన్నారు, 6 మంది పిల్లలు వాళ్ళు కాబట్టి ఓన్లీ రామ్మోహన్ గౌడ్ కొడుకనే టార్గెట్ చేసి మనం చెప్తే ఇక పొలిటికల్గా మనకు కూడా కావాలని కూడా అంటే వేరే వాళ్ళు కూడా దీన్ని డ్యామేజ్గా చేసుకుని అలా మనం ఇచ్చిన రిజల్ట్స్ పట్టుకుని ఫేస్బుక్లలో వాట్సాప్లలో ఇక మనకు అందరూ కూడా పంపించుడు. మనకు పడిన వాళ్ళు రాజకీయంగా ఎంతోమంది కూడా ఉంటారు. నేను నిన్నగాక మొన్ననే రోజు టీవీలలో చూస్తే చెప్పిన మా కొడుకుని కూడా పిలిచి మనం మొన్ననే ఎలక్షన్లు కొట్లాడినా మనం రాబోయే రోజుల్లో మనం టీఆర్ఎస్ పార్టీని మనం ముందుకు పోతా ఉన్నాం. ఎక్కువ చిన్న దాంట్లో కూడా మనం పొరపాటు చేతి పెట్టాలని చెప్పేసి చెప్పకుండా జరిగింది. అనుకోకుండా ఈ ఇన్సిడెంట్ వాడంటూ డాడీ నేను బండ్లకే కూడా దిగలేదు, అది దురదృష్టం ఇట్లా అయింది, మన పేరు మీద వచ్చింది అని చెప్పేసి వాడు కూడా బాధపడుతున్నాడు. నేను కూడా ఎంక్వైరీ చేసే SICI కూడా నిజమే వాడు ఒక్కటి చేసినందుకే ఈమె అంతంతా కథ అయింది అప్పుడు. కానీ ఇంకోటి చాకు ఉన్నదని సంగతి కూడా మాకు ఎవరికి కూడా తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు అనుకున్నాను. అది చిన్నది మన ఇంకోటి టీవీలో ఏమొస్తుంది కత్తులతోటి కత్తులు అని చెప్తున్నారు, ముగ్గురికి గాయాలని చెప్తున్నారు. నిజంగా కూడా ఎవరైతే పిల్లగాడు విజయ్ ఉండో గౌడ్ పిల్లగాడే దూరంకి వెళ్ళి బంధు కూడా అవుతాడు. నేను మాట్లాడితే వాళ్ళు ఏంటంటే వాళ్ళ చెయ్యికి ఈడ దాకింది, ఇక్కడ దాకింది, మొత్తం 4 ఫుట్లు 5 ఫుట్లు పడి పెద్దగా దానికి ఏంటంటే వీళ్ళు చేస్తుంటే దాడి చేస్తుంటే అడ్డం పెట్టింది కాబట్టి తాకింది. ఆ ఇన్సిడెంట్ జరిగింది. కానీ మనీష్ ఎప్పుడు కూడా మీరు చూడండి విజయస్లో కూడా ఉంది. రామ్మోహన్ గౌడ్ గారు మీరు పోలీసులతో మాట్లాడారా? మనీష్ రోల్ పైన వాళ్ళు ఏమంటున్నారు? నేను మాట్లాడితే ఏమంటే మనీష్ కత్తి పట్టుకోలేదు, మనీష్ కొట్టలేదు, ఏది దాడి చేయలేదు. కానీ ఉన్నాడు ఆడ బండి మనీష్ది కాబట్టి మనీష్ కూడా మేము వాళ్ళు కంపల్సరీ ఆ గ్రూప్లో పెట్టాల్సి వస్తుంది. ఆయన ఎట్లా ఏమని చేస్తాం, ఎందుకంటే ఆయన ఫంక్షన్ అందరు కలిసి వచ్చారు కాబట్టి ఆయన కూడా ఉండాలని చెప్తే మేము కూడా ఎట్లకెళ్ళి ఏం చేయలేం. ఆల్రెడీ ఇదంతా అది వీడియో కూడా అది సిసి కూడా ఇది కాదు, వీడియో అక్కడ ఉన్న ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఆ బాబు తీసిండేది. ఆ బాబు తీసిన విజువల్స్ కూడా వచ్చినాక పోలీసులు అన్నారు అన్న ఇట్లా ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయంటే అది న్యాయంగా మీరు ఎవరైతే అందులో ఉంది మావాడి కూడా అంతవరకు చేయలేమని చెప్పినాం. మళ్ళీ కూడా కేసు కూడా పరిశీలించి దాన్ని మొత్తం న్యాయంగా ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతాం. నేను మాత్రం మా కొడుకు అని చెప్పేసి నేను వేరే విధంగా కానీ అట్లా కాదు, నిజంగా కూడా ఒక సిస్టమ్గా వాళ్ళనే రాజకీయంగా ఉన్నటువంటి వ్యక్తిని. దయచేసి మీరు కూడా ఉన్నట్టు చెప్పాలని. ఎందుకంటే చూస్తుంటే బాధ అనిపిస్తుంది. కత్తులతోటి ఒకటే ముగ్గురు దాకినాయి, ముగ్గురు సీరియస్ ఉండు అదేనని చెప్తారు. అది కూడా ఒక్కరికే దాకింది. మళ్ళీ ఈ కత్తులు అనేది ఒకటే చిన్న కత్తి దొరికింది. అది పోలీసులు మీద కత్తులు అంటే వివరాలు చూస్తే ఎన్నో కత్తులు ఉన్నాయంటారు. ఇదంతా చూస్తుంటే
అంటే చూసుకోవాలి కింద మనిషే ఏదో చేసిండు అన్న టైప్లో కూడా ఆయనకు ఫీజు కట్టలేదు, వేరే అంటారు 30 రూపాయలు కూడా కట్టరా, దాని కొద్దిగా దాడి చేస్తారా అన్నట్టు అదో చెడ్డ పేరు వచ్చే విధంగా కావాలంటే ఆ 888 నంబర్ మీద రిసిప్ట్ ఉంది, కంప్యూటర్లో కూడా ఎక్కింది, అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ ఫంక్షన్కి సంబంధించి మీకు సమాచారం లేదు, నాకు రాత్రి రిటర్న్ వచ్చేదాకా నాకు ఫోన్ వచ్చింది, ఇట్లా అయిందంటే నేను ఈ పార్టీ కోసం టంకర్ డ్రైవ్ ఇట పోలీసు వాళ్ళు ఏమో పట్టుకురాని అనుకున్నాను. తర్వాత తెలిసింది ఇది వాడు ఒంబడి ఉన్నాడు, వాడు ఇట్లా చేసిందని చేసి, వాడు కూడా ఇంతకుముందు ఎటువంటి సంగతి తెలియదు, వాడేదో అనుకోకుండా వచ్చి అది ఏ విధంగా చేసిండా మనకు అర్థం కాలేదు. మనకి అనవసరంగా మనం ఆ మనిషి అనవసరంగా ఇరకాల్సి వచ్చింది. వాడు చేసిన దానికి పోలీసు వాళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి అందరూ అదే చెప్తున్నారు. అది ఎవరికి నోటెడ్ కాదు కాబట్టి రామన్ కోర్టు కన్నా కానీ ఎవరైనా ఇమీడియట్లీ మన మీదకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అదే జరిగింది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.